ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రోజు సూపర్ 6 లో మొదటి వాగ్దానం అయినటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని మొత్తం ప్రతి బిడ్డకి ఇస్తానన్నటువంటి దాంట్లో ఈ రోజు ఎటువంటి స్పందన లేకుండా తల్లికి ఒక్కటే అమ్మఒడి తల్లికి వందనం అనే విధంగా పెట్టినప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలని కూడా కోరుకుంటూ ప్రజల పక్షాన ఇంకా చేయాల్సినటువంటి సూపర్ 6 కార్యక్రమాల్లో ఉచిత బస్సు ఇంతవరకు ఆచరణకు రాలేదు. ఎందుకంటే దాని మీద మొత్తం నివేదికలు తీసుకుంటున్నాం. ఇటు కర్ణాటకలో తెలంగాణలో అధ్యయనం చేసి కాలయాపన చేస్తూ దాని తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పెడతామని అంటున్నారు. ఇంతవరకు అది కాలేదు. అదేవిధంగా ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుకలో ఉచితమే ఉంది కానీ ఇసుక మాత్రం ఉచితం ఎక్కడా లేదు. నిన్న పేపర్లో క్లియర్ గా ఇచ్చారు. ఏ ఊర్లో ఎంతంత రేట్లు టిప్పరు అనే విధంగా క్లియర్ గా కూడా ఇచ్చారు. మనకు కూడా లోకల్లో ఇసుక ఎంతెంతకు ఇస్తూ ఉంటారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. పేరుకు మాత్రం ఉచిత ఇసుక